హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. సెలవులప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలాంటివి చేసి పెట్టుకుంటే 20 రోజులైనా నిల్వ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం ఎక్కువగా మైదాతో చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా రవ్వతో ఇలా చేసుకొని చూడండి, ఎంతో బాగుంటాయి. బొంబాయి రవ్వ సన్నగా ఉండేది 1½ కప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ 1½ కప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. దీన్నే సూజీ కూడా అంటారు. మూత మూసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఎంత మెత్తగా మిక్సీ చేసుకున్నా ఇది కొద్దిగా రవ్వలాగే ఉంటుంది. పౌడర్ లాగా మరీ మెత్తగా కాదు. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ ఇలా క్రష్ చేసి వేయండి. అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. పొడి పదార్థాలన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి వేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని కలుపుకోండి. చేత్తో ఇలా రఫ్ చేస్తూ అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు పోసుకోండి. చేతితో తాగగలిగినంత వేడి ఉన్న నీళ్ళని మాత్రమే పోసుకోండి. ఎక్కువ వేడి నీళ్ళు మాత్రం పోసుకోవద్దు. ఇలా పోసుకున్న తర్వాత పిండినంతా బాగా కలుపుకోండి. పిండిని పూరి పిండిలాగా కలుపుకోండి. కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. రవ్వ వేసాం కాబట్టి బాగా నానుతుంది. మూత తీసి పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని 2 సమాన భాగాలుగా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. పొడి బియ్యం పిండి కొద్దిగా చల్లుకుంటూ అప్పడాల కర్రతో దీన్ని ఇలా రౌండ్గా చేసుకోండి. మరీ పల్చగా కాను మరీ మందంగా కాను చేసుకోవద్దు. మీడియంగా ఉండే థిక్నెస్లో మాత్రమే చేసుకోండి. ఇలా చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అంచులను కట్ చేసుకోండి. స్క్వేర్ షేప్లో ఉండేటట్లు అంచులను కట్ చేసుకోండి. అంచులను కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పిండిని వేస్ట్ కాకుండా మళ్ళీ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా స్క్వేర్గా చేసుకున్న తర్వాత ఒకసారి నిలువుగా, ఒకసారి అడ్డంగా సగానికి మాత్రమే కట్ చేసుకోండి. ఇలా చూపుడు వేలంతా ఉండేటట్లు కట్ చేసుకోండి. మరీ చిన్నగా చేసుకోవద్దు. బాండీలో పోసిన నూనె పోసినట్లే ఉంటుంది. ఆయిల్ పట్టుకోకుండా ఎంతో బాగా వస్తాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని కాల్చుకోండి. మంటను మాత్రం మీడియం హీట్లోనే పెట్టుకోండి. హైలో పెట్టినట్లయితే త్వరగా కాలుతాయి. చల్లారిన తర్వాత మెత్తగా అనిపిస్తాయి. కాబట్టి కాల్చుకునేటప్పుడు మంటను మీడియం హీట్లో పెట్టుకోండి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అక్క, ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే నూనెలో ఉండే నురగంతా తగ్గిపోయినట్లయితే బాగా కాలినట్లు. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. ఇలాంటి వాటిని మనం ఎక్కువగా మైదా పిండితోని బియ్యం పిండితో చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా ఒకసారి రవ్వతో తప్పక ట్రై చేయండి. ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే 20 రోజులైనా నిల్వ ఉంటాయి. వీటిని ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా అప్పడాలకు బదులు పప్పన్నంలో కానీ సాంబార్లో కానీ కలుపుకొని తినడానికి కానీ బాగుంటాయి.
రవ్వతో చేసుకునే వీటిని మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 20 రోజులైనా నిల్వ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.